నవంబర్ నెల వచ్చిందంటే చాలు మన సోషల్ మీడియా ఫీడ్స్ అన్నీ చూస్తే ఎక్కగా చూసినా గడ్డాలే. అసలు ఈ నో షేవ్ నవంబర్ అనేది జస్ట్ ఒక స్టైల్ ట్రెండ్ అనుకుంటున్నారా, లేదంటే ఆ గడ్డం వెనక మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కథుందా? రండి దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ నెలలో ఈ ప్రశ్న విననివాళ్లు బహుశా ఉండరేమో కదా. ఏంటి బ్రో, నో షేవ్ నవంబరా అని అడగడం అదొక రకమైన పలకరింపులా అయిపోయింది. అవును కదా, నవంబర్ వచ్చిందంటే చాలు కాలేజీల్లో, ఆఫీసుల్లో, ఇంకా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఎక్కడ చూసినా ఈ గడ్డం ట్రెండ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎంత కామన్ అయిపోయిందంటే మనక్కూడా చాలా నార్మల్ విషయంలా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఒక స్టైల్ కోసం చేసే పని కాదు. నిజానికి దీని వెనుక చాలా పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే చాలా స్ఫూర్తివంతమైన కారణం దాగి ఉంది. అదేంటంటే ఈ నో షేవ్ నవంబర్ అనేది ఒక ఉద్యమం అన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్లకోసం ఫండ్స్ రేజ్ చేయడానికి స్టార్ట్ అయ్యింది. సింపుల్ కాన్సెప్ట్. నెల రోజులు మన హెయిర్ గ్రో అవనిచ్చి, ఆ షేవింగ్ అయ్యే ఖర్చుని సేవ్ చేసి, ఆ డబ్బుని క్యాన్సర్ పేషెంట్స్కి సహాయం చేసే సంస్థలకు డొనేట్ చేయడం. అంటే స్టైల్కి స్టైల్, ఒక మంచి పనికి పని. అయితే ఇది నిన్నా మొన్న స్టార్ట్ అయిన ట్రెండ్ కాదు. సుమారుగా 15 ఏళ్ల క్రితం అమెరికాలో ఒక చిన్న ఆలోచనలా మొదలైంది. కాని ఇప్పుడు చూస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మూవ్మెంట్లాగా మారిపోయింది. సరే, మరి ఈ మూవ్మెంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, నవంబర్ నెల మొత్తం షేవింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ చేయకూడదు. దానివల్ల షేవింగ్ ప్రాడక్ట్స్ మీద పెట్టే డబ్బు ఆదా అవుతుంది కదా. ఇప్పుడు ఆ సేవ్ చేసిన డబ్బుని స్కిన్ క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేసే ఫౌండేషన్స్కి డొనేట్ చెయ్యాలి. అంతే, చాలా సింపుల్. సో చూసారా, ఒక్క చిన్న పనితో మనం 3 పెద్ద లక్ష్యాల్ని చేరుకుంటున్నాం. 1, స్కిన్ క్యాన్సర్ గురించి జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం. 2, పేషెంట్స్కి సహాయం కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం. ఇక 3ది, మన స్టైల్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని యాడ్ చేయడం. నిజానికి ఈ మూవ్మెంట్ సక్సెస్ వెనుకున్న అసలైన సీక్రెట్ ఇదే. మన పర్సనల్ స్టైల్ ఒక మంచి కారణంతో కలిసి ఒక సోషల్ సర్వీస్లాగా మారుతోంది. అంటే మన లుక్తోనే ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తున్నాం. బహుశా అందుకే ఇది యంగ్స్టర్స్కి అంత బాగా కనెక్ట్ అయింది. ఈ ఒక్క కొటేషన్ మొత్తం కాన్సెప్ట్ని సమరైజ్ చేస్తుంది. ఇది కేవలం గడ్డం పెంచడం గురించి మాత్రమే కాదు, అవగాహన పెంచుకోవడం గురించి కూడా. ఎంత బావుందో కదా. అంటే మన బయటి లుక్లో వచ్చే మార్పుతో పాటు మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. అప్పుడే దీని అసలైన పర్పస్ నెరవేరుతుంది. కాబట్టి ఈసారి నవంబర్ నెలలో గడ్డంతో ఉన్నవాళ్లను చూసినప్పుడు అది జస్ట్ స్టైల్ అని అనుకోవద్దు. దాని వెనుక ఇంత మంచి కారణముందని గుర్తుంచుకోవాలి. సో నో షేవ్ నో అవేర్నెస్. షేవ్ చెయ్యకపోవడం అనేది అందులో ఒక పార్ట్ మాత్రమే. దాని గురించి నలుగురికి తెలియజెప్పడం అనేది ఇంకో ముఖ్యమైన పార్ట్. మరి ఈ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారు?